ఒప్పుకుంటున్నా, నేనే రెహమాన్ కాలనీలో జరిగిన వాటన్నిటికీ కారణం నేనే అక్కడున్న ఇళ్లలో కరపత్రాలు పోస్టర్స్ దాచింది. ఆ విషయం నాకు తెలుసురా, దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరి కోసం చేసావు? ప్లాన్లు ఎక్కడ వేశారు? ఎప్పుడు? ముందు ఆ విషయం చెప్పరా. చెప్తాను. మాకు కోస్టల్ ఏరియాలో ఒక క్యాంప్ ఉంది. అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పోలీసులు రెహమాన్ కాలనీలో రైడ్ చేసి మత కల్లోలాలు సృష్టించాలని. అంతా మేము అనుకున్నట్టే జరిగింది. కోస్తా ఏరియాలో క్యాంప్, ఆంధ్ర నుంచి 23 మంది యువకులను రిక్రూట్ చేసి కాశ్మీర్ కు ట్రైనింగ్ పంపించే ప్లానింగ్. కోస్తాలో మాత్రమే కాదు, గుంటూరు, తెనాలి, విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు ఆయా ఏరియాల్లో క్యాంపులు నిర్వహించిన రిపోర్ట్స్ నా ఫైల్లో ఉన్నాయి. చూస్తావా? నాకు కావాల్సింది ఒక్కటే, కోఠీలో పేలుళ్లు జరిపిన తీవ్రవాది పేరు, షెల్టర్, అతను వేసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్. కమ్ ఆన్, టెల్ మీ. తెలీదు, అలాంటి వాళ్ళు ఎవరో తెలీదు, నాకేమీ తెలీదు. హోల్డ్ ఇట్ దివాకర్, హీ వోంట్ క్రంబుల్. మన స్టైల్లో వివరాలు రాబడదామా? అది రిస్క్ సార్. నార్కో అనాలిసిస్ ద్వారా విషయాలు రాబడితే మంచిది సార్. విను, ఇది కూడా నీ ఫోన్. రే, నేను ఈ ఫోన్ ని మార్చబోతున్నాను. నీది నాది ఒకే మోడల్ ఫోన్ కావడం వల్ల నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇప్పుడు కూడా నీ ఫోన్ రింగ్ అయితే నా ఫోన్ అనుకొని నేను కాల్ అటెండ్ చేశాను. ఆ కాల్ చేసింది చాందినీరా. ఏరా, నేను హలో అని అనకముందే అమ్మాయి ఎన్ని ముద్దులు పెట్టిందో తెలుసా? 5 ముద్దులు. ఇదేం ప్రేమరా బాబు. ఆ విధంగానైనా అమ్మాయి ముద్దులు పొందే అదృష్టం కలిగింది కదా నీకు. తర్వాత మిస్టర్ ఇన్స్పెక్టర్ జనరల్, ఆ రోజు నేను ఒక హై రేంజ్ ఫోన్ కొనేటప్పుడు నీకు కూడా అలాంటి ఫోన్ ని కొని గిఫ్ట్ గా ఇచ్చింది నీ మీదున్న అభిమానంతో. అనవసరంగా దాన్ని మార్చకన్నయ్యా, ప్లీజ్. దుర్గా, అమ్మా, పేపర్స్ లోను ఛానల్స్ లోను ఎక్కడ చూసినా నీ గురించి, నీ ధైర్య సాహసాల గురించేరా. టెర్రరిస్టుల వల్ల నీకేమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. ఏం జరగదమ్మా, నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగినన్ని జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. అందులోనూ నీ ఆశీర్వాదం ఉంది కదా. నే వెళ్ళొస్తారా? రే శివమా, జాగ్రత్తరా. ఇంతకీ మీ పేరేమిటి? ముజీబ్. నీ ఇంటి అడ్రస్ ఏమిటి? అడ్రస్ హే ముజీబ్, ముజీబ్, కమాన్ ముజీబ్, చెప్పు మీ ఇంటి అడ్రస్ ఏంటి? హౌస్ నెంబర్ 20. తర్వాత గుర్తులేదు. ఓకే, రిలాక్స్. చూడండి, చిన్న చిన్న ప్రశ్నలు వేయండి. జస్ట్ మేక్ ఇట్ బ్రీఫ్. ఓకే. ముజీబ్, రెహమాన్ కాలనీలో హౌస్ నెంబర్ 606లో నువ్వు కొన్ని పాంప్లెట్స్ ని తీసుకెళ్లి దాచిపెట్టావు, అవునా? కరెక్టే కదా? అది ఎవరు ప్లానింగో చెప్తావా? అన్నాజీ సార్ది. హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ ని హత్య చేసింది ఎవరో నీకు తెలుసు. అతనెవరో నువ్వు చెప్తే నిన్ను వదిలేస్తా. కమిషనర్ గారికి తెలుసు. ఆయన అన్నాజీ గారు మాట్లాడుకుంటుంటే నే విన్నాను. ఇంతకీ అతను ఎవరో కరెక్ట్ గా నీకు తెలుసా? తెలీదు. ట్రై చేయి. కమ్ ఆన్, డోంట్ ట్రస్ట్ హిమ్ టూ మచ్. ఓకే ఓకే. అన్నాజీ ప్రొటెక్షన్ లో ఒక తీవ్రవాది ఉన్నాడు. కోటిలో పేలులు జరిపిన అతను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నాకు తెలీదు. నువ్వు అతన్ని చూసావా? చూడలేదు. అన్నాజీ సార్ మాత్రమే చూశారు. అతని పేరేమిటి? యాసఫ్. యాసఫ్?
యాసబ్ షా. వాడి గురించి తక్కువ అంచనా వేయకండి. రేసు గుర్రం లాంటి వాడు. ఆడా మగ తేడా అని చూడకుండా కింద నుంచి పైకి చీరేస్తాడు. మైండ్ ఇట్. మై క్రెడిబిలిటీ బాల్. అన్నాజీ ఆ